తన కూతురు బయటకు వస్తే ఏం జరుగుతుందోనన్న భయం ఆ తల్లిని కలవరపెట్టింది. ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న ఆందోళన గురైంది. అంతే, పెద్దదైన తన కుమార్తెను సుమారు 3 ఏళ్లుగా ఇంట్లోనే ఉంచి చూసుకుంటోంది. ఇదే మన ఎవరైనా అడిగితే వారిపై తిట్లతో విరుచుకుపడుతోంది. వినడానికి కాస్త చిత్రంగా ఉన్న ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జరిగింది. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు ఉన్న చక్రపాణి వీధిలో కూతురుతో కలిసి ఉంటుంది లక్ష్మి అనే మహిళ. అయితే 2022లో బాలిక రజస్వలైంది. దీంతో బయటకు పంపిస్తే ఏమి ఇబ్బంది వస్తుందోనని ఆందోళన పడింది తల్లి లక్ష్మి. అంతే, అప్పటి నుంచి ఇంట్లోనే తన కుమార్తెను ఉంచింది. బయటకు వెళ్తే ఏమైనా జరుగుతుందని కూతురికి కూడా చెప్పింది. దీంతో బయటకు రాకుండా ఉండిపోయింది ఆ బాలిక. అదే స్టేట్మెంట్ ఇచ్చేసాను. అదే స్టేట్మెంట్ ఇచ్చేసి నేను రాసుకు పంపించేస్తాను. నీకు అర్థమైపోతుంది. ఆ పరిస్థితి రాకుండా వచ్చి ఆ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా అడిగినా తల్లి లక్ష్మి వారిపై మండిపడింది. ఇంకా గట్టిగా మాట్లాడితే తిట్టింది. దీంతో తమకెందుకులే అని అంతా ఉండిపోయారు. కానీ రాను అనుమానం వచ్చి చైల్డ్ లైన్కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగింది అధికార యంత్రాంగం. సివిల్ కోర్టు జడ్జి పరేష్ కుమార్, ఇతర ప్రభుత్వ అధికారులు, పోలీసుల బృందం కలిసి లక్ష్మి ఇంటి వద్దకు వచ్చారు. శరామామూలుగానే తల్లి లక్ష్మి తన కూతుర్ని బయటకు పంపేందుకు ఒప్పుకోలేదు. దీంతో బలవంతంగా గదిని తెరిచి బాలికను బయటకు తీసుకొచ్చారు. సంవత్సరాల తరబడి ఇంట్లోనే ఉండడంతో బాలిక నడవలేని స్థితిలో కనిపించడం అందరినీ కలిచివేసింది. తల్లి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇదంతా జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక బాలికను కోర్టుకు తరలించి జడ్జి స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి లక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఐసీడీఎస్ అధికారులు. నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక మహిళ వాళ్ళ కూతురికి అమ్మవారి సంబరాలు, మన స్వేచ్ఛత అమ్మవారి సంబరాలు టైం నుంచి కూడా, అంటే అమ్మాయి ఎక్కడో కొద్దిగా కాలు జరిగి పడిపోతే అప్పటి నుంచి కూడా కొద్దిగా గృహ నిర్బంధం చేసి అలా చీకటి గదిలోనే ఉంచుతూ తనకి స్కూల్కి పంపించకుండా తన, అంటే ఆ తల్లిగా తను ఏంటంటే ఒక మానసికంగా ఆవిడ ఏదో వేదన పడుతున్నారు. ఆ వేదన వల్ల ఏంటంటే ఆవిడకి ఎవరిని నమ్మకుండా, అందరి మీద అనుమానంతో, అంటే పాపని అసలు బయటకు పంపించకుండా మేము నిన్న ఇంటికి వెళ్ళేసరికి కూడా మొత్తం ఇల్లంతా కూడా చీకటిగా ఉంది. లైట్ లేదు, ఏమీ లేదు. ఒక లైట్ వేసేసరికి ఆ అమ్మాయి ఒక వెలుతురుని కూడా చూడలేని పరిస్థితి అయింది. అలాంటి, అంటే అమ్మాయి చాలా మంచి ఎడ్యుకేషన్లో కానీ చాలా మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి. అంటే స్కూల్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేదంట. అటువంటి అమ్మాయిని అలా గృహ నిర్బంధం చేసేసరికి ఏంటంటే వాళ్ళ చుట్టాలు కావచ్చు, అలాగే మన ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఐసీడీఎస్ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మ మీ పాపని పంపించండి అని చెప్పేసి అడిగినప్పటికీ ఆ పాపకి ఏం చేస్తారనో మరి, అంటే తన తల్లిగా తన కూతురుపై అతి ప్రేమ, అతి జాగ్రత్త, దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయికి బయటికి తీసుకొచ్చేది కాదు. నిన్న